అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లెటూరు పిల్ల లావణ్య వ్లాగ్స్. వీడియో ఏంటి అంటే మేము పండగకైతే మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చినాం. అయితే మా వాళ్ళు అయితే నాటేస్తారు, మేము పొలం కాడికి పోతున్నాం, బాబుని తీసుకొని పోతున్నాం. వీడియో ఏంటి అంటే మొత్తం క్లియర్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడు పని చేస్తాడట, పని చేయకపోతే అలానే వేసి ఇట్లా ఇట్లా దొక్కుతాం. వీడిని పొలం దగ్గరికి అయితే వచ్చినాం మేము. చూడండి మా బాబుని అలా దిగి నడువురా నాని అని అడిగితే అస్సలే కాళ్ళకు మట్ట అంటద్దు అన్నట్టు ఏడ్చిండు. మా చెల్లి అయితే దిగి ఎత్తుకొని పోతుంది. ఇక్కడ చూడండి, ఎవరైనా క్యాట్ వాక్ నేర్చుకోవాలి అనుకుంటే పొలాలలోకి వచ్చి పొలాల ఒడ్లు ఉంటాయి కదా, ఆ ఒడ్ల మీద నడుస్తే వాళ్ళకు క్యాట్ వాక్ ప్రాక్టీస్ అయిపోతుందని చెప్పచ్చు. అంత ఇబ్బంది ఉంటుంది ఒడ్ల మీద నడుస్తూ ఉంటే. ఇక్కడ మా వాళ్ళు అయితే నాటేస్తారు కదా, దానికోసం అయితే నారు పీకుతారు. కొంతమంది అయితే ఒక డే ముందు రోజే పీకి పెడతారు, కొంతమంది అయితే వచ్చిన మందితోటి అదే రోజు పీకి అదే రోజు వేస్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటి అంటే నాకు ఇష్టం బాగా ఇట్లా పొలాలలో దిగి నాటేయడం అనేది ఇష్టం. కానీ పెళ్ళికి ముందు అయితే వేసిన అంటే బయట వాళ్ళకి కాదు, మా పొలంలోకి ఇట్లనే మా చెల్లెలాగా వచ్చి వేసేదాన్ని. కాకపోతే ఒక 5 years అవుతుంది కావచ్చు నేను పొలం పనులు అంటే ఇక్కడికి రాక. ఫస్ట్ టైం మా బాబుని తీసుకొని వచ్చిన నేను. పట్టప్పుడేమో అసలు ఇంటి దగ్గర పొలం కాడికి పోదామా అని అడిగితే పొలం కాడికి పోదాం మమ్మీ అనేది 2. ఇప్పుడేమో అస్సలే సంగతి దిగుతలేడు. చూడండి, ఈ వేస్ట్ ఫెల్ అయితే మా తమ్ముడు. అసలు ఇంటర్ కొట్టంగా అన్న కదా పని చేయకపోతే వాళ్ళ అన్న ముఖం మీద వేద్దామనేసి, సో అందుకోసమైనా పని చేద్దామని డిసైడ్ అయ్యిండు. చూడండి, వాడు పెద్ద పని దొంగ. ఫస్ట్ టైం అయితే నేను పొలంలో కుదందానంటే రాను అన్నాడు. మేము అందరం పోతున్నాం, శ్రీయాన్ చూడు వస్తుండు అని చెప్తే మా వెనకాలనే వచ్చిండు. చూడండి, వీడియో తీయండు. అసలు యాక్చువల్గా వీడియో కోసమే నారు గుంజుతుండు. చూడండి, ఈరోజు అయితే మా వాళ్ళు ఓన్లీ ఈ 2 మాలు మాత్రమే వేస్తారు, తర్వాత వేస్తారంట. ఇలా మా దిగురా ఒక్కసారి నేను వాడు కూర్చోపోరా నేను ట్రై చేస్తానంటే మా వాడు అస్సలు దిగుతలేడు. కాళ్ళకట్ట మట్ట అంటిందట. నాకు కాళ్ళకు మట్ట అంటింది మమ్మీ, స్నానం చేపి అని అక్కడే ఏడ్చిండు. సరే అయితే ఇంటికి వెళ్దామనేసి మేము ఇక ఇంటికి వద్దామని అనుకున్నాం. ఒక క్లిప్ అయితే తీద్దామని మళ్ళీ స్టార్ట్ చేసిన. నేను ఒకసారి వేస్తా, వీడియో తీయండి అనేసి. చాలా రోజులు అవుతుంది పొలంలో దిగి నాటే వేయక, అంటే వర్క్ చేయడం వచ్చు. కాకపోతే సిచ్యువేషన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ పొలం పనులకు ఎప్పుడు పోలేదు, తెలియదు అన్నట్టు. బాబుతోనే సరిపోతుంది కాబట్టి ఇది యాక్చువల్గా బోరు. మేము వీడియో తీద్దామన్నప్పుడల్లా ఆగిపోతుంది. మేము వీడియో ఆఫ్ చేసిన తర్వాత బోరు వస్తుంది. ఈయన మా డాడీ ఇప్పుడు వేస్తారు కదా, వాళ్ళు వేస్తారు కదా, దానికైతే నారు వంచుతుండు. చూడండి ఎలా వేస్తుర్రో. ఇక్కడ ఒక క్లిప్ అయితే యాడ్ చేసిన, ఇక్కడ నేను వేస్తున్నా నాటు. ఆఫ్టర్ 5 years చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది నేను పొలంలో దిగి ఇలా మనం నాటేయక. నేను వేస్తున్నంతసేపు మా బాబు మమ్మీ పోదాందా అని ఏడుస్తూనే ఉన్నాడు. వానికేంటో అసలు మట్ట అంటద్దు, మనం ఇంటికి పోదాం మమ్మీ అసలు ఏమంటద్దు అని వాడు. చూడండి, మీరు ఎప్పుడైనా పొలం పనులకి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి మాలాగే. మనము ఇంటి దగ్గర ఉంటే ఏమో అనిపిస్తుంది, ఇలాంటి వర్క్లకు వస్తే మనకు రిలీఫ్ ఉంటుంది, మైండ్ పని మీదే ఉంటుంది. ఇంటికాడ ఉంటే వేరే దాని మీద ఉంటుంది ధ్యాస మొత్తం. ఇట్లా ఏదో ఒకటి వర్క్ చేస్తే వర్క్ మీదే ఉంటుంది, ఏ టెన్షన్స్ ఏ గొడవలు ఉండవు ఇంట్లో. చూడండి, అయితే సక్సెస్ఫుల్గా కొంచెం వేద్దామని డిసైడ్ అయ్యి వచ్చిన, కొంచెం అయితే వేసిన. మా పని నీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి నేను నాటెట్లు వేసినాను అని. చూడండి వీళ్ళు ఎలా వేస్తున్నారో. చాలామంది ఇప్పుడు బీహార్ వాళ్ళతో వేపిస్తారు, వీళ్ళకైతే పని దొరకడం లేదు. బీహార్ వాళ్ళు ఏంటంటే వాళ్ళే వచ్చి వాళ్ళే వేసిపోతారు. సో మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు బీహార్ వాళ్ళతో వేయించలేదు. ఎప్పుడైనా మన వాళ్ళే ఇట్లా బదులు అంటారు కదా, అట్లా వేయించుకుంటాం. నేను ఎట్లా వేస్తున్నా చూడండి, కామెంట్ చేయండి తప్పకుండా. నాకు పని చేయస్తలేదని. వీడియో అయితే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మనకు హ్యాపీ ఇచ్చి పాయింట్స్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.